నాకు అనిపిస్తా ఉంటది పరలోకంలో యేసయ్య రాకముందు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వాళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటుంటే దేవదూతలు ఎవరైనా 2-3 ఉన్నారనుకోండి, మాట్లాడుకుంటున్నారు యేసయ్య ఈ విధంగా భూలోకానికి వెళ్తాడు అంటే గబ్రియల్ అనొచ్చు, ఏంది నువ్వు భూలోకానికి పోతావా ప్రభువా? సాష్టాంగపడి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, నీవు భూలోకానికి పోవటం ఏంది అనొచ్చు. ఇంకొక బాంబు పేల్చిందంటే యేసయ్య పరలోకంలో, నేను భూలోకానికి పోతున్నా గానీ ఇంకెట్లా పోతున్నా తెలుసా, పేద పశువుల పాకలో పుడుతున్నంటే గబ్రియలు ఏడుస్తా ఉన్నాడట. ఇంకా యేసయ్య ఇంకో బాంబు పేల్చిందంటే నేను చనిపోతా అన్నాడట. ఇంకా గబ్రియలు, నువ్వు నన్ను చంపివేసినా పర్వాలేదు, నువ్వు చచ్చిపోవద్దు, దేవుడేంది చనిపోవటం ఏంది అని గబ్రియలు దేవదూత ప్రభు పాదాల మీద పడ్డాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, పిచ్చి గబ్రియలు, నువ్వు నాకు నమ్మకమైన దాసుడు, ఇన్ని రోజులు నాకెప్పుడు ఎదురు చెప్పలేదు, ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు, నేను పోయి ఎందుకు చనిపోవాలి అంటే నేను మానవుల్ని అంతగా ప్రేమిస్తున్నాను. సో దేవుడు చనిపోవడానికి ఇష్టపడ్డాడు.